అందరికీ నమస్కారం. చూస్తూ ఉన్నాం, ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల రాజకీయ చైతన్యానికి ఒక శకునులాగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగిస్తూ ఉంది. అందుకు నిదర్శనమే ఈ 2.5 సంవత్సరాల కాలంగా బీసీ నేతలను ఏ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా అరెస్టు రూపంలోనూ కేసుల రూపంలోనూ రాజకీయాలకు దూరం చేసేటటువంటి కుట్రపూరితంలో మనం చూస్తా ఉన్నాం. అందుకు నిదర్శనమే ఇవాళ ఒక మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు, ఒక బీసీ నేత, బడుగులకు అండగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవపరిచేటటువంటి ఒక గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి పట్ల లేనటువంటి కల్పితమైనటువంటి కేసులు సృష్టించి లేని అక్రమ మద్యం రవాణా కేసులో ఇరికిచ్చేటటువంటి ప్రయత్నాలు చేయడం, అందులో భాగంగానే అరెస్టు చేయడం, ఇది దుర్మార్గం కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? ఎందుకు ఇవాళ ఈ విధమైనటువంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో తీసుకుని వస్తున్నారు? ఇప్పటికీ ఎంతో మంది బీసీల నేతల్ని, విరూపాక్ష నాయుడు గారిని కావచ్చు, సీదిరి అప్పలరాజు గారిని కావచ్చు, జోగి రమేష్ గారిని కావచ్చు, విఠల రజనీ గారిని కావచ్చు, చింతాడ రవికుమార్ గారిని కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే ఎంతో మంది బీసీ నేతల్ని మీ యొక్క కుట్ర కోసం, మీ యొక్క స్వార్థం కోసం, మీ యొక్క స్వలాభం కోసం, మీ యొక్క రాజకీయం కోసం బలిపశువులు చేస్తున్నారా? అంటే ఈ రాష్ట్రంలో మీ యొక్క అన్యాయాల పట్ల, మీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రశ్నించకూడదా, మాట్లాడకూడదా? లేకపోతే బీసీలు వ్యాపారం చేయకూడదా, గౌరవప్రదంగా జీవించకూడదా, రాజకీయాలు చేయకూడదా? మాట్లాడితే ప్రతిపక్ష పార్టీలో ఉంటే ఇంత దుర్మార్గంగా బీసీ నేతలను టార్గెట్ చేసుకుంటూ రాజకీయాలకు దూరం చేస్తారు. ఇది ఎక్కడ అన్యాయం? అంటే మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అనేటటువంటిది ఒక సృష్టించుకొని దాన్ని బీసీ నేతల పైన మీరు స్వైర విధానం చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో బీసీలందరం చూస్తూ ఊరుకుంటామా? ఒక్క విషయం అయితే సూటిగా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు, మీరు బీసీల పట్ల, బీసీ నేతల పట్ల ఒక బచ్చకులుగా ఉంటే అదే సందర్భంలో అడుగున బీసీలను రక్షించడానికి, బీసీలకు అండగా ఉండటానికి, బీసీలకు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఇవ్వటానికి, బీసీలను రాజకీయంగా ముందుకు తీసుకుపోవడానికి ఏ విధంగా అయితే చిత్తశుద్ధితో, ఒక అంకిత భావంతో, ఒక అండగా బీసీలకు రక్షకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటటువంటి మాట మాత్రం మర్చిపోవద్దు చంద్రబాబు నాయుడు గారని సూటిగా చెప్తా ఉన్నాం. ఇప్పటికే ఎంతో మంది బీసీ నేతలను మీ యొక్క రాజకీయాల కోసం దూరం చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకుని వచ్చారు. అంటే ఎండాకాలం మీ చెప్పు చేతుల్లో బానిసల్లాగా బతకాలనా బీసీలు? అంటే ఏం ఇక్కడ చేస్తున్నటువంటి ఏం పాపం చేశాం బీసీలుగా మేము? కాబట్టి ఒకటైతే సూటిగా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తా ఉన్నాం, యావత్ బీసీ సమాజం పట్ల దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీర్పు నిరసనగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పేటటువంటి రోజు వస్తుంది. మీ విధానాల పట్ల అన్యాయానికి, అక్రమాలకి గురైనటువంటి ప్రతి ఒక్క బీసీ నేతలకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా మీ యొక్క వ్యతిరేకమైనటువంటి, మీ యొక్క ప్రజా వ్యతిరేకాలని కావచ్చు, ప్రజల పట్ల స్పందించకుండా ఉండేటటువంటి ప్రసక్తి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో బలపరుస్తామే కానీ మీ తాటాకు చెప్పులకు భయపడమనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు.